నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ. వివిధ వార్తాపత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే కులగల నిర్ణయం కాంగ్రెస్ విజయం, రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు. రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ రాష్ట్ర నాయకుల విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి. సీఎం రేవంత్ రెడ్డి భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం, ప్రపంచ వినోద కేంద్రంగా దేశం. వేవ్ సదస్సులో ప్రధాని మోదీ హాజరైన సినీ వాణిజ్య రంగ ప్రముఖులు. కులగలలో తెలంగాణది రాంగ్ మోడల్, రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే, కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు. 2010లోనే బీజేపీ కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిల్లులతోనే లొల్లి, పెరిగిన ధాన్యం కొనుగోలు లక్ష్యాలు. ఇప్పటికే బ్లాక్ లిస్టులో పలు మిల్లులు, సీఎంఆర్ కేటాయింపులో ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి. ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే, రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపలేరు, ఆపాలనుకునే వారి కాళ్ళు కాలిపోతాయి. ఆర్టీసీలో సమ్మె పాటు రాష్ట్రానికి నష్టం, సమ్మె విషయంలో చర్చిద్దాం, చేయగలిగింది చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, అందరూ సహకరించాలి. 15 నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు ఎటువల్లాయో తెలియట్లేదు. కపటనాటక సూత్రధారి కేసీఆర్ బయలుదేరాడు, జాగ్రత్త. పథకాలు, వాటి అమల్లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. కులగలను తెలంగాణ మోడల్ పరిశీలించండి, కేంద్రానికి సహకరించేందుకు సిద్ధం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవుట్సోర్సింగ్ భారం తగ్గించుకుందాం, అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను సాగనంపిన సర్కార్. ప్రస్తుతం 127,326 మంది సర్దుబాటు చేశాక 19,000 మంది తొలగింపు. అమరావతి 2.0కు సిద్ధం. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులకు శ్రీకారం. 49,040 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. మరో 8,000 కోట్ల పనులకు పచ్చజెండా. 2.5 గంటల పాటు ప్రధాని పర్యటన. ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్, క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేటివ్ ఫర్ వరల్డ్. ముంబైలో వేవ్ సదస్సులో మోదీ ఆకాంక్ష. త్వరలో వేవ్స్ అవార్డులను అందజేస్తాం. వేవ్స్తో ఆరెంజ్ ఎకనామీ నాది. మోదీ పొగడ్తలతో ముంచెత్తిన రజనీ, షారుఖ్. గాలివానతో అతలాకుతలం. భూపారపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం. విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు, దెబ్బతిన్న పంటలు. మరోవైపు మండుతున్న ఎండలు. వడదెబ్బతో ఒకరు మృతి. వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోండి. తెలంగాణ, ఏపీ సహా 11 రాష్ట్రాలకు పలు సూచనలు. సాక్షికి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే, కంచెం లాగేశారు, ప్రతి ఇంటికి బాబు మోసం. మహిళలు, రైతులు, యువతకు, పిల్లలకు ద్రోహం. వైఎస్ జగన్ నిప్పులు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంట్లో 4,000 ఆనందంగా నోట్లోకి వెళ్లేవి. ఈరోజు టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి ప్రజల దీవెనలు పొందగలరా? ఇవాళ్టికి మన కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకొని వెళ్లగలుగుతారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలన్నీ రద్దు. సూపర్ 6 సహా ఎన్నికల హామీలన్నీ బాబు మోసంగా మార్చేస్తారు. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం రాగానే ఫుట్బాల్ని తల్లినట్లు తంతారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సింగిల్ డిజిట్కే పరిమితమవుతోంది. కూటమి పాలనలో విచ్చలవిడిగా స్కామ్లు, ఇసుక, మట్టి, మద్యం, ప్రతిదీ మాఫియా. ఏ ఊరిలో చూసినా గుడి, బడి, వీధి చివర బెల్ట్ షాప్లే. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా దోచుకో, పంచుకో, తీసుకో నడుస్తోంది. ఊరు పేరు లేని కంపెనీలకు భూములు దారదత్తం చేస్తున్నాడు. మేం మొబిలైజేషన్ అడ్వాన్స్లను తొలగిస్తే వీళ్ళు అదే పనిగా తెచ్చారు. 10% ఇచ్చి 8% తిరిగి వసూలు చేసుకుంటున్నారు. కులగల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ హయాంలో 2021లో అసెంబ్లీలో తీర్మానం చేశాం. 2024 జనవరిలో దేశంలోనే మొదటిసారిగా బీసీ కులగణన నిర్వహించాం. కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత సంక్షేమం అందించవచ్చు. అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించడంలో ఇది కీలక అడుగు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్. రిజిస్టర్ జనరల్ నుంచి నేరుగా తాజా జాబితా. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. మృతి చెందిన ఓటర్ల పేర్లను ఎప్పటికప్పుడు తొలగించే వెసులుబాటు. అత్యంత నవీకరించిన ఓటర్ల జాబితాను అవకాశం. జీఎల్ఓలకు ఫోటో గుర్తింపు కార్డుకు
ఇక మద్దతు ధర ఎక్కడ బాబు? ధరల స్థిరీకరణ నిధి పచ్చి దగ్గ. మార్కెట్లో జోక్యం లేనేలేదు. రైతులను గాలి కొదిలేసిన కూటమి సర్కార్. మిరప నుంచి టమాటో వరకు ఒకే దుస్థితి. కోత ఖర్చులు కూడా దక్కగా పంటలను దున్నేస్తున్న వైనం. మరికొన్ని చోట్ల పశువుల మేతకు వదిలేస్తున్న రైతులు. అయినా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న పెద్దలు. గతంలో అడుగడుగునా అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతు ధర కల్పనకు 3,000 కోట్లలో ధరల స్థిరీకరణ నిధి, 5 ఏళ్లలో 7,796 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోలు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు సైతం కొనుగోలు. నేడు ఆ భరోసా లేక ఊరూరా రైతుల గగ్గోళ్లు. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. భాగ్యశ్రీ గారు నమస్తే. కృష్ణాంజనేయులు గారికి ముఖ్యంగా కులగణన అంశం చూసుకుంటే తెలంగాణలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కూడా ఇటు సానుకూలంగా స్పందిస్తూ కూడా ఏడాదిలోగా కులగణన పూర్తి చేయాలి. కేంద్రం నిర్ణయంపై కూడా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. మరి ఇవాళ కూడా ఇటు సిడబ్ల్యూసీలో కీలక సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా దీనిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా కులగణన పూర్తయ్యి కొన్ని అటు సామాజిక వర్గాల వారికి మరింత సంక్షేమ పథకాలు అందే అవకాశం కల్పిస్తుందంటారా? భారతదేశ వ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణతో పాటుగా కులగణనను కూడా చేపట్టాలి అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేటువంటి దాని మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతిస్తుంది. ఇప్పటి వరకు ఈ డిమాండ్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది దేశవ్యాప్తంగా. మిగతా రాజకీయ పార్టీలు కూడా, సమాజ్వాదీ పార్టీ, మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఈ కులగణనకి ఇప్పటి వరకు కూడా ససేమిరా అంటూ కూడా వచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. ఇది ఎవరి విజయం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది మాత్రం అన్ని వర్గాల నుంచి ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కులగణన చేపట్టాలనేటువంటి డిమాండ్ను ముందుకు తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ కూడా ఈ డిమాండ్ ముందుకు తీసుకొచ్చి తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేపడతామనేటువంటి విధంగా చెప్పున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, బీహార్లో ఆల్రెడీ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ కూడా నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఈ కులగణన ఈ రాష్ట్రాల్లో చేపట్టడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలనే నిర్ణయం పట్ల ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ మా విజయమే, మా ప్రతిపక్ష పార్టీల యొక్క ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అనేటువంటి దాని మీద మాట్లాడేదానికి అవకాశం. భారతదేశంలో వాస్తవంగా స్వతంత్రానికి పూర్వం 1931లో ఒకసారి ఈ తరహా కులగణన అనేటువంటిది జరిగింది. సుమారుగా 100 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మళ్ళీ కులగణన అయితే చేయలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంచెం ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటి మీద కొంత సర్వే కానీ ఇవి చేశారు, కానీ అవి కూడా బయటికి వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కులగణన అయితే మాత్రం రెగ్యులర్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా బీసీ సామాజిక వర్గాలు కానీ మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కులగణన జరగటం. అయితే భారతదేశంలో కులాలు ఉన్నాయి. కులాలను మనమేమి విస్మరించలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే కులాలు ఉన్నప్పుడు మనం ఆ కులాల వారీగా జనాభా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటి దాని మీద సేకరణ గిన చేస్తే, కులగణన గిన జరిగితే ఆయా కులాలు వెనకబడ్డటువంటి తీరు, అంటే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా, వీటిల్లో వెనకబడ్డటువంటి నేపథ్యంలో ఆయా కులాల వారీగా ప్రభుత్వాలు వాళ్ళ అభివృద్ధికి కృషి చేయడానికి అవకాశాలు. అందుకు ఈ కులగణన ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ మొదటి నుంచి ఏం వాదన చేస్తూ వచ్చింది అంటే, ఈ విధంగా కులగణన చేస్తే ప్రజల మధ్య అంతరాలను సృష్టించినట్టు అవుతుంది అనేటువంటి విధంగా బీజేపీ వాదన చేస్తూ వచ్చింది. వాస్తవంగా అంతరాలు కులం ఉన్నప్పుడు దాన్ని మనము లేదు అని చెప్పడానికి అవకాశం లేదు కదా.
కుల గణన చేసినంత మాత్రాన ప్రజల మధ్య అంతరాలు వచ్చేదానికి అవకాశం ఏమీ లేదు. కొత్తగా వచ్చేటువంటి అంతరాలు ఏమీ లేవు. కాబట్టి కులగణన చేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడినటువంటి వాళ్ళకి ఆయా రంగాల్లో చేయూతనిచ్చేటువంటి విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటానికి ఈ కులగణన ఉపయోగపడేదానికి అవకాశం ఉంది. ఇది తెలంగాణలో ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కులగణనకు సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నది. కులగణన అనేటువంటిది చేపట్టడం కూడా జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణన కూడా కొంత ఉపయోగపడేటువంటి అంశం. అయితే ఈ రోజున సిడబ్ల్యూసీలో మరి అత్యవసరంగా ఈ అంశం మీద చర్చ జరగటం ఎందుకు అని అంటే, వాస్తవంగా ఈ క్రెడిట్ అయితే కాంగ్రెస్ పార్టీకి రావాలి అనేటువంటి దాని మీద కాంగ్రెస్ అనుకుంటుంది. ఎందుకంటే మా ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా నిర్ణయం తీసుకోవటం వెనుక పహల్గాము ఉగ్రవాద దాడులు ఈ నేపథ్యము, తిరిగి భారత సైన్యము ఉగ్రవాద స్థావరాల మీద తిరిగి దాడులు, ఈ వ్యవహార హడావుడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో హఠాత్తుగా ఈ కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇది తమ విజయము, తమ ఒత్తిడి మేరకే ఎన్డీఏ ప్రభుత్వం కులగణనకు అంగీకరించిందని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందుకని కొంత ఇప్పుడు సిడబ్ల్యూసి ఇప్పుడు వ్యూహాత్మకంగా ఈ రోజు సమావేశం అయ్యి కేంద్ర ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం అంటే కులగణన చేయటానికైతే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, కానీ ఎప్పట్లోగా చేయాలి అనేటువంటి దాని మీద గడువు అయితే, టైం లైన్ అయితే ఇంతవరకు లేదు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పటికే జనాభా సేకరణ ఆ జరగాల్సి ఉంది. కరోనా సమయంలో ఇది వాయిదా పడింది. ఇప్పటికే ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ కులగణన నిర్ణయం తీసుకున్న తర్వాత జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరుగుద్ది, కులగణన ఎప్పుడు పూర్తయిద్ది, దీనికి ఏమైనా నిర్ణీతమైనటువంటి గడువు ఉందా? ఆ గడువు నిర్ణయించాలి అనేటువంటి డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రోజున సిడబ్ల్యూసి సమావేశం తర్వాత పెట్టబోతుంది. అదేవిధంగా ఈ కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు 545 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. ఇవి సరిపోవు, ఇది సాధ్యం కాదు. ఈ విధమైనటువంటి 545 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం అనేటువంటిది జనాభా లెక్కల సేకరణతో కలిపి సాధ్యం కాదు. కాబట్టి బడ్జెట్ను కూడా పెంచాలి, టైం లైను ఖచ్చితంగా ఒక నిర్ణయించాలి. ఒక ఫలానా నిర్ణీత గడువులోగా కులగణన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాలి అనేటువంటి దాని మీద సిడబ్ల్యూసి ఈ రోజున తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ముందు ఈ డిమాండ్ ఉంచేదానికి అవకాశం ఉండొచ్చు. ప్రధానంగా ఈ ఈ విధమైనటువంటి విజయాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు ఎన్డీఏ ప్రభుత్వం కులగణనకు అంగీకరించినటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా తనకు అనుకూలంగా రాజకీయంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది. దాంట్లో సిడబ్ల్యూసి సమావేశంలో ఈ కీలకమైనటువంటి చర్చ జరిగేదానికి అవకాశం. కృష్ణాచారి గారు, మరి ఇప్పటికే ఇటు తెలంగాణలో కులగణన అనే అంశంపై కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఇటు బీజేపీ కూడా అంతే స్థాయిలో కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తోంది. మరి తెలంగాణలో కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్ రేవంత్ సర్కార్ చేసింది, బీసీ వ్యతిరేక సర్వే, కేంద్రం నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ గాంధీ చెప్పుకోవడం సిగ్గుచేటంటూ కూడా బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బీజేపీ తెలంగాణలో కిషన్ రెడ్డి కానివ్వండి, బీజేపీ నేతలు కానీ ఒక రకంగా ఎదురుదాడి చేస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కులగణన చేపట్టడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలించేటువంటి అంశం రాజకీయంగా. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడానికి అంగీకరించింది. అయితే ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి కులగణన అనేటువంటిది కేవలం సర్వే లాంటిది, దానివల్ల కులగణన వల్ల ఉపయోగం ఏమి లేదు, ఇది బీసీలకు వ్యతిరేకం అనేటువంటి విధంగా ఈ వాదన తీసుకురావటం అనేటువంటిది బీజేపీ రాజకీయ విమర్శల్లో భాగంగా చేస్తున్నటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆల్రెడీ ముందస్తుగా నిర్ణయం తీసుకొని కర్ణాటకలో కానీ, అదేవిధంగా తెలంగాణ కానివ్వండి, బీహార్ కానివ్వండి, కులగణన చేపట్టడం. బీహార్లో అయితే ఏ కులాల జనాభా ఎంత ఉంది అనేటువంటి దాని మీద వాళ్ళు ప్రకటన కూడా చేయటం అనేటువంటి, బహిరంగ ప్రకటన కూడా చేయటం వెల్లడించారు, ఆ లెక్కలను కూడా వెల్లడించారు. అయితే కొంతమంది ఈ విధమైనటువంటి కులగణన చేపట్టడానికి కేంద్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీహార్లో కులగణన తర్వాత కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు.
సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆయా రాష్ట్రాలు వాళ్ళ ఇష్టము కులగణన చేపట్టాలా వద్దనేటువంటిది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం తీసుకొని చేస్తే దాన్ని అడ్డుకునేటువంటి హక్కు, అధికారం కోర్టులకు లేదు అనేటువంటి విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి కులగణన కూడా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి ఎన్ని కులాలు ఉన్నాయి? ఆ కులాల జనాభా ఎంత? వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆహ్, ఆ రంగాలలో ఎంత వెనుకబడి ఉన్నారు అనేటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో కులగణన జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కూడా మళ్ళీ దేశవ్యాప్తంగా జరిగేటువంటి కులగణనలో భాగంగా జాతీయ స్థాయిలో జరిగేటువంటి అది అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. జనాభా లెక్కల సేకరణ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి, అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ కులగణన కూడా మళ్ళీ ఈ ఇప్పటికే కులగణన జరిగినటువంటి రాష్ట్రాల్లో కూడా మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ దాంట్లో డిఫరెన్స్ ఉంటే, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఈ కులగణన జాతీయ స్థాయిలో జరిగేటువంటి సందర్భంలో ఏమైనా ఉంటే మార్పు చేర్పులున్నా, లేపోతే ఏమన్నా లోపాలున్నా సరి చేసుకోవటానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు గాని, లేదా కాంగ్రెస్ పార్టీకి చేసేటువంటి వ్యాఖ్యలు గాని, తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ వాదోపవాదాలు రాజకీయంగా తమకు క్రెడిట్ రావాలి అనేటువంటి విధంగా కాంగ్రెస్, బీజేపీ ఈ రోజున ఈ కులగణన నేపథ్యంలో పోట్లాడుకుంటున్నటువంటి పరిస్థితిని మాత్రం మనం చూడొచ్చు. అంతే తప్ప ఎవరిది క్రెడిట్ అనేటువంటి పాయింట్ కాదు. ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కాంగ్రెస్ ముందడుగు వేసింది కులగణన విషయంలో తెలంగాణలో గానివ్వండి, జాతీయ స్థాయిలో. ఇప్పుడు బీజేపీ కూడా అంగీకరించడం. అయితే కాంగ్రెస్ అయితే అడిగింది, డిమాండ్ చేసింది తప్ప, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ యూపీఏ 1, యూపీఏ 2 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు చేపట్టలేకపోయారు కదా! ఆ విమర్శ కూడా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అయినప్పటికీ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుందిగా ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఆ క్రెడిట్ తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా కొంత బీజేపీకి ఈ అంశం అయితే అనుకూలించేటువంటి అంశంగానే ఉండొచ్చు. బహుశా ఇది బీహార్ ఎన్నికల్లో బీజేపీకి అక్కడ ఎన్డీఏకి సంబంధించినటువంటి వ్యవహారంలో జేడీయూ, బీజేపీ వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి, ఇది కులగణన చేపట్టడం అనేది బీహార్ ఎన్నికల్లో కొంత ఎన్డీఏకు ఉపయోగపడేటువంటి అంశంగా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే హడావుడిగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని కూడా ఉండుండొచ్చు. బహుశా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొని వచ్చింది. మనం బీహారు, ఉత్తరప్రదేశు ఈ రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కులాల ప్రాతిపదికన రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. అక్కడ బీసీల ప్రభావం అధికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల కొంత ఎన్డీఏకి ఉపయోగపడేటువంటి అంశంగా ఉండొచ్చు. కృష్ణాంచల్ రేఖ మరో అంశం చూసుకుంటే నేడు రాజధాని పనులకు ప్రధాని మోదీ మళ్ళీ పునః ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికీ దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేడు ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభిస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరే అవకాశం కనిపిస్తుందంటారా? 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2015లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రాజధానిగా అమరావతి నిర్ణయం జరిగింది. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని కూడా రాజధాని కోసం ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం. రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. రాజధానికి శంకుస్థాపన చేశారు. కానీ మట్టి నీళ్లు మాత్రమే తెచ్చారు. నిధులు మాత్రం ఇవ్వలేదు అనేటువంటి విమర్శని బీజేపీ ఎదుర్కొన్నది. కేవలం 10,000 కోట్ల రూపాయలతో కొన్ని భవనాల నిర్మాణం అయితే రాజధానిలో జరిగింది 2014 నుంచి 19 వరకు. అక్కడే ఇప్పుడు అసెంబ్లీ, అదేవిధంగా సెక్రటరేటు, హైకోర్టు వాటికి సంబంధించినటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి. 2019 నుంచి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 3 రాజధానుల నిర్ణయం తీసుకోవటము, 3 రాజధానులు అంటూ కూడా వాళ్ళు కాలయాపన చేశారు తప్ప అమరావతిని నిర్వీర్యం చేసేటువంటి కొంత రాజకీయ కుట్రలు చేశారనేటువంటి విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు అమరావతి పడకన పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే 2014కి ఇప్పుడుకున్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే 2014లో బీజేపీ అక్కడ కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీయే బీజేపీ ఎన్డీఏనే. అప్పుడు ప్రధానమంత్రి ఆయనే. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి ఆయనే. కానీ అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏమిటి అనంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటువంటి తెలుగుదేశము, జనసేన మీద కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆధారపడ్డటువంటి పరిస్థితి అయితే లేదు ఆ రోజున. అందుకనే మనం డిమాండ్‌లని వాళ్ళు ఖాతరు చేసినటువంటి పరిస్థితి. దాని మీదనే 2018లో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించటము, నిరసన వ్యక్తం చేయటం, ఎన్‌డీఏ నుంచి బయటికి రావటం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి అనంటే 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచినటువంటి ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బీహార్ ఆహ్, ఈ ఎంపీల సహకారంతోనే ఇప్పుడు ఎన్‌డీఏ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావటము, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండటం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సహకారం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహకారం అందించేటువంటి విధంగా ముందుకెళ్తుంది అమరావతి, పోలవరం విషయం. అమరావతిలో ఈ రోజున నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 49,000 కోట్ల రూపాయల నిధులతో 74 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పనులన్నీ కూడా పునః ప్రారంభమవుతున్నాయి. ఆల్రెడీ ఇది టార్గెట్‌గా 3 సంవత్సరాల్లో అమరావతికి సంబంధించినటువంటి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే నిధులకు సంబంధించినటువంటి సమస్య ఉంది రాజధానికి సంబంధించి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి, అదేవిధంగా ఏషియా బ్యాంకు నుంచి, అదేవిధంగా హడ్కో నుంచి 31,000 కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వ హామీ మేరకు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది రాజధాని. వాస్తవంగా రాజధాని నిర్మాణానికి 48,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అనేటువంటిది 2015 తర్వాత డీపీఆర్ తయారు చేయటం అనేటువంటిది అప్పుడు జరిగింది. కానీ 10,000 కోట్ల రూపాయలతో పనులు జరిగాయి 2014 నుంచి 19 ఇంకా 38,000 కోట్ల రూపాయలు రావాలి. ఇప్పుడు పడకన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో మొత్తం అక్కడ అమరావతి మొత్తం బీడు పెట్టినటువంటి పరిస్థితులు, కంప చెట్లు తొలగించడానికే 31 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు డీపీఆర్ ప్రకారంగా చూస్తే ఒక 76,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటిది పరిస్థితి ఉంది. అయితే 31,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు వస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత ఆర్థిక సహకారం గిన వస్తే ఇబ్బంది లేకుండా అమరావతి నిర్మాణం ఈ 2029 లోపు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందేటువంటి విధంగా ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహకారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో ఎప్పటిలోగా ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా అమరావతికి రైల్వే లైన్కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అమరావతికి నేషనల్ హైవేతో కనెక్టివిటీ ఇచ్చేటువంటి విషయాల్లో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అవసరం. అదేవిధంగా అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులను కేటాయించి ఖర్చంతా కూడా భరించి ఓఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటే అమరావతి అభివృద్ధికి కొంత వెసులుబాటు కలిగేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సహకారం అందించేటువంటి విధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ప్రకటన చేస్తారా లేదా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. గతంలో వచ్చి మట్టి నీళ్లు ఇచ్చారనేటువంటి విమర్శ అయితే నరేంద్ర మోడీ మీద ఉంది. మరి ఇప్పుడైనా సరే ఇప్పుడు అమరావతి 2.0 పునః ప్రారంభ పనుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం వస్తుంది అని అమరావతి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున వేయి కళ్ళతో ప్రధానమంత్రి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక కీలకమైనటువంటి ఇబ్బంది ఏమిటి అని అంటే అమరావతికి ఇప్పటికి కూడా టెక్నికల్ గా రాజధానికి సంబంధించినటువంటి అమరావతి రాజధాని అనేటువంటి అంశం మీద ప్రకటన జరిగి ఉండలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్. ఇప్పుడు 10 ఏళ్ల సమయం అయిపోయింది 2024కి. ఇప్పుడైతే అమరావతి రాజధాని అనేటువంటి విషయంలో చట్టబద్ధమైనటువంటి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాలి. ఎందుకంటే రాష్ట్రాల విభజన చేసేది పార్లమెంట్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నుంచే రాష్ట్రాల విభజన జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు, సుమారుగా లక్షల కోట్ల రూపాయల నిధులతో అమరావతి నిర్మాణం జరుపుకున్నాం. మరి భవిష్యత్తులో ఒకవేళ ఈ 2029 తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది అనుకోండి, సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మళ్ళీ మేము అమరావతి కాదు మళ్ళీ 3 రాజధానులు పెడతాము, 33 రాజధానులు పెడతాము అని మళ్ళీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే అప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి రావచ్చు.
ఇదే అంశాన్ని మొన్న అమరావతి రైతులతో చంద్రబాబు నాయుడు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. చట్టబద్ధమైనటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అమరావతికి సంబంధించి తీసుకోవాల్సిందే అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రధానమంత్రి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి పార్లమెంట్లో ఈ విధమైనటువంటి ఒక చట్టబద్ధంగా అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని. దీన్ని ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా మార్చడానికి వీల్లేనటువంటి విధంగా ఒక చట్టబద్ధత కల్పించేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక ప్రకటన వస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రధానమంత్రి ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అమరావతికి చట్టబద్ధత, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామనేటువంటి ఒక హామీని ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణాంజలి గారు. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.